హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ ప్రైస్ యాక్షన్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ నేను నిన్న చెప్పిన వీడియోలో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా వర్కౌట్ అయ్యాయో కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్తే చూడండి, ఈరోజు మార్కెట్ మనకు నెగిటివ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అరౌండ్ 168 పాయింట్స్. నిఫ్టీ 50 చార్ట్ ఫ్రెండ్స్ ఇది. అండ్ నేను చూస్తున్న టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్. అండ్ ఇక్కడ సిపిఆర్ ఇండికేటర్, పివోట్స్ ఇండికేటర్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, నేను చెప్పినట్లు 17,702 లెవెల్ డౌన్ సైడ్కి వచ్చినప్పుడు నేనైతే మార్కెట్ని అయితే బేరిష్గా చూస్తానని చెప్పాను. అండ్ ఫస్ట్ టైం అయితే మనకు కొంతవరకు అయితే హెడ్జ్ ఇచ్చింది ఫ్రెండ్స్. అంటే కొన్ని పాయింట్స్ వరకు అయితే మనం బుక్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత ఒకవేళ బుక్ చేయనట్లయితే అల్టిమేట్గా నేనైతే నా స్టాప్ లాస్ని అయితే హిట్ అయ్యేవాడిని. ఇక్కడ S2 పైన ఒక క్యాండిల్ మేక్ అయినప్పుడైతే నా స్టాప్ లాస్కి రెస్పెక్ట్ చేసి క్లోజ్ చేశాను పొజిషన్స్ అయితే. అండ్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బ్రేక్ ఇచ్చిన మార్కెట్ అప్ టు S3 వరకు అయితే వచ్చింది. చూడండి, యాజ్ యూజువల్గా నేను తీసుకున్న సపోర్ట్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు డౌన్ సైడ్ ఉన్నాను అండ్ మార్కెట్ అయితే డౌన్ సైడ్కి వచ్చింది. ఓకే, ఇది నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఫ్రెండ్స్ మనకు సిపిఆర్ ఇండికేటర్ అనేది నేరోగా వచ్చింది. నేరోగా వచ్చినప్పుడు మనకైతే ట్రెండింగ్ ఉంటుంది అయితే తెలుసు. నేను సిపిఆర్ స్ట్రాటజీలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైతే సిపిఆర్ ఇండికేటర్ పైన క్యాండిల్ ఫామ్ అవుతుందో అప్పుడైతే నేను ట్రేడ్ తీసుకున్నాను. అప్ టు మన రెసిస్టెన్స్ లెవెల్ వరకు అయితే వెయిట్ చేసేవాడిని. అండ్ అలాగే వెయిట్ చేసి నేను తీసుకున్న పొజిషన్స్ అయితే క్లోజ్ చేశాను ఫ్రెండ్స్. అండ్ చూడండి, యాజ్ యూజువల్గా మనం తీసుకున్న రెసిస్టెన్స్ లెవెల్ అయితే పైకి అయితే దాటలేదు మార్కెట్. సేమ్ అక్కడే రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేయడం జరిగింది. అండ్ ఇలా అనాలిసిస్ మీరు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇదేం పెద్ద అది కాదు. అండ్ మీరు కూడా సింపుల్గా అనాలిసిస్ చేసుకుని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే డ్రా చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అండ్ రేపు మార్కెట్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, నేను తీసుకుంటున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ నేను తీసుకుంటున్న సపోర్ట్ లెవెల్ 17,583 లెవెల్. అండ్ నేను తీసుకుంటున్న రెసిస్టెన్స్ లెవెల్ 17,790 లెవెల్. ఇది నిఫ్టీలో ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో నేను తీసుకున్న సపోర్ట్ లెవెల్ 37,231 లెవెల్. అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 37,976 లెవెల్. ఫ్రెండ్స్, ఈ లెవెల్స్ బట్టి అయితే ట్రేడ్ చేస్తాను. ఒకవేళ మార్కెట్ దీనిపైన సెషన్ అయితే బుల్లిష్ సైడ్ ఉంటాను. ఒకవేళ మార్కెట్ సపోర్ట్ డౌన్ సైడ్ వచ్చినట్లయితే బేరిష్ సైడ్ ఉంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.